హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియన్ ఆర్మీ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొంతమంది ఆర్మీ అధికారులకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందజేసింది. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ ఘటాకే ఆదిత్య శ్రీకుమార్కు సైతం ఈ శౌర్య చక్ర పురస్కారాన్ని అందించింది. అయితే ఆయనకు ఈ పురస్కారం అందించడానికి గల కారణాలకు సంబంధించిన డీటెయిల్స్ను వెరిఫై చేస్తే చాలా కీలకమైన విషయాలను వెల్లడించింది మన ఇండియన్ గవర్నమెంట్. అదేమిటంటే మన భారతదేశం గతేడాది జూలైలో మయన్మార్పై సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడింది. ఆ దేశంలోని ఉల్ఫా ఐతో పాటు NSCN-K లాంటి వేర్పాటువాద సంస్థలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఆ సంస్థలలో కీలకమైన టాప్ కమాండర్లను సైతం హతమార్చింది. అందుకు గాను ఈ లెఫ్టినెంట్ కల్నల్కు తాజాగా శౌర్య చక్ర పురస్కారాన్ని అందజేసింది. ఈ దాడి 2005 జూలై 11 అండ్ 13వ తేదీన జరిగింది. అప్పట్లో భారత ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఖండించింది. మేము అలాంటి దాడి ఏమీ చేయలేదు, ఇవన్నీ కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే అని చెప్పినప్పటికీ అప్పట్లో ఈ ఉల్ఫా ఉగ్రవాద సంస్థతో పాటు NSCN-K లాంటి సంస్థలు కూడా దీనికి సంబంధించిన ప్రకటన చేశాయి. తమ టాప్ కమాండర్లకు సంబంధించిన అంత్యక్రియలను సైతం వీళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అప్పట్లోనే చాలా మందికి అనుమానాలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఈ దాడి చేసినప్పటికీ దీన్ని ఇప్పటి వరకు అంగీకరించలేదు, భవిష్యత్తులో ఎప్పటికైనా అంగీకరించే అవకాశం ఉంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ శౌర్య చక్ర పురస్కార ప్రకటనతో మేము ఈ దాడి చేశాము అని స్పష్టంగా ప్రభుత్వం తరపున అంగీకరించినట్లయింది. అయితే మన భారతదేశం ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై ఎందుకు దాడులు చేశాయి, వీటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇవి వేర్పాటువాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ఈ ఉల్ఫా ఉగ్రవాద సంస్థ అస్సాం రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని వేర్పాటు చేసి ప్రత్యేక దేశంగా చేయాలి అనే మోటివేషన్తో ఈ సంస్థ పనిచేస్తుంది. అంతేకాకుండా NSCN-K సైతం ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక దేశాలను ఏర్పాటు చేయాలి అనే మోటోతో ఇవి పనిచేస్తూ ఉన్నాయి. నిజానికి ఇవి కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా 2011లోనే నాటి UPA 2 ప్రభుత్వం ఈ ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరపడానికి ముందుకు వచ్చాయి. ఈ సంస్థలతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో చర్చలు జరిపింది. అప్పట్లో ఇది సఫలీకృతం అయినా కూడా పూర్తి స్థాయిలో లొంగుబాటు అనేది జరగలేదు. మధ్యలో కొన్నిసార్లు సీజ్ ఫైర్ జరగడం, ఆ తర్వాత కొన్ని దాడులకు పాల్పడడం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. కానీ 2023లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి ఒక కీలకమైన మలుపును తిప్పారు. ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళందరితోనూ చర్చలను జరిపించి వాళ్ళందరూ లొంగుబాటు ప్రకటించేలా అమిత్ షా ఒక కీలకమైన ప్రతిపాదనను తీసుకువచ్చారు. వీళ్ళతో శాంతి ఒప్పందాన్ని సైతం చేశారు. కానీ ఈ ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టాప్ నాయకులంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత వీళ్ళు లొంగిపోయారు. కానీ ఇందులో పరేష్ బారువా అనే ఒక వ్యక్తి ఈ సంస్థను చీల్చి ఉల్ఫా అంటే ఇండిపెండెంట్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఇది మయన్మార్ భూభాగంలో ఉండి కార్యకలాపాలు జరుపుతోంది. మన భారతదేశంలోకి మిలిటెన్సీని ప్రోత్సహించడం, ఇక్కడ ఉగ్రవాదులను సరిహద్దు దాటించి దాడులకు పాల్పడడం, అంతేకాకుండా లోకల్ మిలిటెన్సీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆయుధాలు అందించడం, పెద్ద ఎత్తున నగదు సేకరణ జరపడం ఇలాంటివి చేస్తూ వచ్చింది. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని ఈ సంస్థలు ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ సంస్థలపై మన భారతదేశం గతంలో అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 2015లో ఈ ఉగ్రవాద సంస్థ మన ఇండియన్ ఆర్మీ బెటాలియన్ పై ఉగ్రవాద దాడి జరిపింది. ఇందులో ఏకంగా 18 మంది CRPF జవాన్లు మరణించారు. అప్పట్లోనే మన భారతదేశం ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఒక ఏడాది తర్వాతే జరిగిన ఉగ్రవాద దాడి కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు మరిన్ని ఎక్కువ దాడులు చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే అప్పట్లోనే ఈ ఉల్ఫా ఉగ్రవాద సంస్థపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. చాలా మంది కమాండర్లను మట్టుబెట్టారు, చాలా ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేసేశారు. అప్పట్లో మయన్మార్ ఆర్మీతో పాటు కలిసి ఈ సంస్థలపై దాడులకు పాల్పడడం, సరిగా అదేవిధంగా 2025 జూలై
11వ తేదీన సైతం ఇలాంటి దాడి జరిగింది. ఈ దాడిలో ఏకంగా 300 డ్రోన్లను ఉపయోగించాం. తద్వారా పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాం. ఒకవైపు డ్రోన్లు పైనుంచి అటాక్ చేస్తూ ఉండగా కింది స్థాయిలో మన పదాతి దళాలు సైతం అటాక్ చేస్తూ ఉండడంతో ఇక ఉగ్రవాదులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అందులో టాప్ కమాండర్లు ఏకంగా 9 మంది మరణించారు, మిగిలిన 19 మంది గాయపడ్డారు. ఇది జస్ట్ టాప్ కమాండర్లు మాత్రమే, కింది స్థాయి ఉగ్రవాదులు చాలా మంది చనిపోయారు అని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. కానీ అప్పట్లో మన భారతదేశ ప్రభుత్వం ఈ దాడిపై పూర్తిగా స్పందించలేదు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఎక్కడా చేయలేదు. ఉల్ఫా ఉగ్రవాద సంస్థ మన దేశంపై ఆరోపణలు మాత్రమే గుప్పించింది. మాపై దాడి జరిగింది, మా టాప్ కమాండర్లు అందరినీ వీళ్ళు హతమార్చారు. ఆ తర్వాత అంటే జూలై 11వ తేదీన దాడి జరిగిన తర్వాత టాప్ కమాండర్లు అందరినీ తీసుకువెళ్ళి అంత్యక్రియలు జరపడానికని ఒక ఓపెన్ ప్లేస్ లో వీళ్లకు అంత్యక్రియలు జరుపుతూ ఉండగా మళ్ళీ జూలై 13వ తేదీన మరోసారి మనం దాడులకు పాల్పడ్డాం. తద్వారా మరింత మంది చనిపోయారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్ని మొత్తాన్ని చూసుకుంటే దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించారు అని సైతం తెలుస్తోంది. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మన భారతదేశం ఈ దేశంలో ఎప్పుడైనా ఉగ్రవాదం లేదంటే వేర్పాటువాదాన్ని అస్సలు మనం క్షమించే ప్రసక్తే లేదు. పూర్తిగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం. మన దేశానికి ముప్పు ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా అది విదేశాలకు వెళ్ళైనా సరే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి మరి వాళ్లకు పూర్తిగా బుద్ధి చెబుతాం. తద్వారా మా దేశంపై ఎవరైనా దాడికి పాల్పడాలి అనే ఆలోచన వచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం అని మన దేశం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లే అని మనం భావించవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి భారతదేశంపై అటు పాకిస్తాన్ కానీ ఇటు మయన్మార్ కానీ ఏ దేశమైనా చిన్న దాడికి పాల్పడినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం అని స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.